శివశంకర్ గారు, ఏంటి ఏదో ఒక దుష్ప్రచారం, ఏ మంచి పని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి కావాల్సిన వీడియోని కట్ చేసుకుని దాని మీద ఒక దుష్ప్రచారం. కనీస అవగాహన పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. సార్, మీకు సాక్షి వీక్షకులకు పెద్దలకి అందరికీ కూడా నమస్కారములు. నమస్తే సార్. మీరు ఈ రోజు ఏదైతే ఇది చర్చను మొదలు పెట్టారో, ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా శాసన మండలిలో ఈ రోజు పారిపోతున్నారో ప్రభుత్వము లడ్డు మీద డిస్కషన్ కి, అంటే పూర్తిగా హెరిటేజ్ అనేటువంటిది ప్రధాన నిందితులు అయిపోయినారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నిందితులు అయిపోయారు. ఎటు తీసుకున్నా కూడాను, ఏ కొమ్మ తీసినా, ఏ చిగురు తీసినా, ఏ వేరు తీసినా, బోలేబాబా దగ్గరికి వెళ్తే హెరిటేజ్, ఇందాపూర్ దగ్గరికి వెళ్తే హెరిటేజ్. సో ఎక్కడ తీసుకున్నా కూడాను నెయ్యి గురించి మాట్లాడేటప్పుడు వస్తాయి. కాబట్టి ఏ విధంగా అయినా కూడా చర్చని దీన్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆ హోమం గురించి ఇందాక శ్రీకాంత్ గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు. ఆ చర్చ నేను కూడా చాలా మంది పంపించారు, మిత్రులు కూడా ఒకసారి మాట్లాడాలన్నా దీని మీద అని చెప్పి. ఇంత నీచంగా కనీస అవగాహన లేకుండా, అంటే నేను అవగాహన లేదని నేను చెప్పను కానీ వాంటెడ్ గా వాళ్ళు హిందూ మతం ఏమైనా పర్వాలేదు, ఆ బ్రాహ్మణత్వం ఏమైనా పర్వాలేదు, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయాలి, మనము హామీలు అమలు చేయలేము, ప్రభుత్వము ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కనీసం 100 మార్కులకి 10% కూడా తెచ్చుకోలేని హీన స్థితిలో దిగజారిపోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆ దేవదేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయాలంటే ఏకైక అస్త్రం 2024 ఎన్నికల్లో కులం వాడారు, ఇప్పుడు మతం వాడి ఏ విన్నా కానీ సార్, అది మంచి ఉన్నా చెడు ఉన్నా దాన్ని డైవర్ట్ చేయడమే, దాన్ని ఎడిట్ చేసి చేయడమే. లేకపోతే నేను ఆ డిబేట్ అంతా కూడా మీరు కొంచెము ఆ జర్నలిస్టులే చూపించారు కానీ ఆ జర్నలిస్టులు ఉన్నారు, కొంతమంది మాట్లాడారు. మీరు అన్నట్టు ఆ యొక్క బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ ఆఫీసులో అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కనీస అవగాహన లేదా, ఆచమన లేదా? బ్రాహ్మణాలు కాకపోయినా హిందువులు పాటించేటువంటి మాకు తెలిసే ప్రతి హోమం చేసినా కూడాను, ప్రతి గుళ్ళకి వెళ్ళినా కూడాను, చిన్న పూజ చేసినా కూడాను, ఆ గృహప్రవేశం కావచ్చు, సత్యనారాయణ వ్రతం చేసినా కావచ్చు, ప్రతి హిందువు కూడాను దాదాపు ఇంట్లో చేరినా ఎప్పుడైనా కూడాను ఆచమనం చేసేసి గోవిందాయ నమః అనేసి, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అనేసి చేసేటువంటి కామన్ మంత్రము కూడా వీళ్ళకి తెలియని నీచ స్థితిలో ఉన్నారంటే దరిద్రులు అనుకోవాలా, జర్నలిస్ట్ అనుకోవాలా? హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి హవిస్సు అనే పదాన్ని పలకలేకున్నాడు సార్ ఆయన. హవిస్సు అనే పదాన్ని పలకలేకున్నాడు ఆయన. ఏం కార్పొరేషన్ చైర్మన్ నాకు అర్థం కాదు. కనీసం బొట్టు కూడా పెట్టుకోకుండా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ హిందూ ధర్మాన్ని కాపాడుతాయని చెప్పినటువంటి ప్రమాణం చేసి ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలు జీతము తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ దీక్ష కానీ, నా పటిష్ట కానీ, నిజంగా ఎవడైనా కూడా వీడియో నిలువు వీడియో చూస్తే అంత అద్భుతంగా, అంత ఏకాగ్రతగా ఆ బ్రాహ్మణులు అందించినటువంటి ఆ హోమంలో మీరు ఉన్నటువంటి నవధాన్యాలు పోస్తూ ఆ యొక్క గణపతి హోమం అయితేనేమి ఆ హోమం అంతా చేసినటువంటి తీరుకి నిజంగా మనం అందరం కూడాను ఒక మార్గదర్శకంగా అందరం కూడా తీసుకోవాలి. కులాలకు మతాలకు అతీతంగా మన హిందూ దేవాలయంలో కానీ పూజలు కానీ చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి అనేటువంటిది అప్రిసియేషన్ రావాలి. వీళ్ళు కోడిగుడ్డు మీద మన అదృష్టం లేండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే బూట్లు వేసుకొని పాల్గొనే వాళ్ళు ఏమో నాకు తెలియదు. ఏ కార్యక్రమం చూసినా బూట్లే కనిపించాయి. ఇప్పుడైతే ఆయనకి అవకాశం ఇంకొకటి పెడతారు, అది చూసే అవకాశం లేకుండా ఎవరు కూడా సింగిల్ గా చేయొద్దు, దంపతులతో చేస్తారంటారు. ఒరే పిచ్చినాయల్లారా, మీ జనసేన అధినేత ఆ సినిమా వాళ్ళందరినీ పిలుచుకొని ఇదే వారాహి అమ్మవారు అని చెప్పించేసి ఇక్కడ పార్టీ ఆఫీసులో పెట్టారు కదా, అందరు కూడా చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి వచ్చారు కదా, ఒకడే కూర్చొని హోమం చేశాడేమయ్యా? ఒకటే కూర్చోడు కదా హోమం చేసేది. అంటే మనం ఏదైనా కూడాను బూట్లు వేసుకొని వెళ్ళినా, చెప్పులు వేసుకొని వెళ్ళినా, మైల ఉండి పూజలు చేసినా, మైల ఉండి కొండలెక్కినా, అన్ని ఏది చేసినా కూడాను వాళ్ళు చేసింది కరెక్ట్. యువత పద్ధతిగా పూజా పద్ధతిలో గణపతి హోమాల దగ్గర నుంచి హోమం వరకు ఆచరణ చేస్తే దాన్ని మాత్రం వీళ్ళు కోడిగుడ్డు మీద పెట్టడము ఇంతకంటే దిగజారిపోవడం అనేటువంటిది చరిత్రలో ఎవడూ దిగజారిపోవడం. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎక్కడో ఒక చోట చిన్న గిల్టీనెస్ ఉంటది. అరే ప్రజలందరూ చూస్తా ఉంటారు, కనీసం అంటే చిన్న రాజకీయ నాయకుడు స్ట్రీట్ లీడర్ కూడాను వాడు కొంచెం ఆలోచన చేస్తాడు. ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధంగా నీచంగా మాట్లాడేటువంటి స్థాయికి వచ్చారంటే వాళ్ళు చేసేది జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, హిందూ మతాన్ని, పూజా విధానాన్ని, నారాయణుని, కేశవాయును, మాధవాయును, ఈ యొక్క త్రిమూర్తులు అందరినీ కూడా వాళ్ళు అవమానం చేస్తా ఉన్నారు సార్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవమానం అనుకుంటున్నారు.
ఏదైతే ఆ పైన వేస్తే గినక అది వచ్చి మొఖాల మీద పడినట్టు వాళ్ళ ముఖం మీదనే పడతా ఉంది. అది ప్రతి ఒక్కటి చూస్తా ఉన్నాము. ఎస్